రే సత్తి, నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పారు లోపలికి వచ్చినప్పుడు డోర్ నాక్ చేయాలని చెప్పి. చేస్తున్న ఏదో పనికి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. నీ ప్రాబ్లం ఏంట్రా? అరే అర్థం చేసుకోరా, వాళ్ళకి తిండి లేక వేరే గతి లేక వాళ్ళ ఒళ్ళు నమ్ముకుంటున్నారు. ఆ మాత్రం అర్థం కావట్లేదా నీకు? అడిక్షన్కి ప్రెషర్కి తేడా తెలియదురా నీకు. నువ్వు ఎలాగో చూడు, నీకెందుకు, పోయి పని చేసుకో. సరే నువ్వు మారవు. ఏడుసావులే కానీ ఆ తలుపేసేయి. ఈసారి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయి, కాస్త వాడు. చే యూజ్లెస్ ఫెలో. హలో సంతోష్, నేను రా సుబ్బు. చెప్పరా చెప్పు. నాన్నకి ఆ కంగారేంట్రా? హార్ట్ అటాక్ వచ్చిందిరా. ఎప్పుడు? ఈరోజు ఈవినింగ్ రా. హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే. సారీ రా. వీలుంటే ఒకసారి రారా. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్లో లేను. రేపు మార్నింగ్ రాగానే ఫస్ట్ అక్కడికే వచ్చేస్తాను. కాస్త చూసుకోరా. ఓకే. అమ్మ జాగ్రత్త. ఓకే. యా, నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న. ఎందుకు రా అబద్ధం చెప్పావు? అంటే నీకు తెలుసు కదరా, ఈ టైంలో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకూడదని. అందుకే రేపు మార్నింగ్ వెళ్దామని. ఎక్కడికి? నీ ట్రెడిషన్స్ నీ దగ్గరే పెట్టుకో. ఓ షిట్. రేయ్, హలో. సో ఇవాళ కూడా లేటే అనమాట. ఆఫీస్ 9కి, ఇప్పుడు టైం 11 అయింది, నువ్వు ఇంకా ఆఫీస్కి రాలేదు. నువ్వు ఉండరా రఘు రఘు, ఐమ్ రియల్లీ సారీ. చిన్న డిలే, బయలుదేరుతున్నాను. అల్లి దేర్ ఓకే, అల్లి దేర్. బాస్ అసలు నీ బాధ ఏంటి అసలు? సెకండ్ షో సినిమాకి వెళ్ళా, లేట్ అయింది లేవడం. నువ్వు ఎప్పుడు సినిమాలకి వెళ్ళలేదా? రఘు రఘు, జస్ట్ ఇగ్నోర్ హిమ్, ఓకే? ఆడ మాటలే పట్టించుకోకు. ఇప్పటి నుంచి ఐ విల్ ట్రై టు బి ఆన్ టైం, ఓకే ఓకే? రే, నేను వెళ్తున్నాను, ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఆడు అడిగితే ఇంకో గంట లేట్గా వస్తానని చెప్పు. ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలని అర్థం కావట్లేదు. 4 years నుంచి చదువుతూనే ఉంది. ఇలా క్రియేటివ్, సంథింగ్ క్రియేటివ్. అది అంజలి, అది ఏంటంటే. హలో అంజు, ఇట్స్ మీ. యా, ఎప్పటి నుంచో నీతో విషయం చెప్దాం అనుకున్నాను. ఫోన్లో ఎందుకులే, నేను డైరెక్ట్గా అడుగుతాం. లంచ్కి వచ్చి ట్రీట్ నాది. అకేషన్ ఏం లేదు. అమ్మ ఆవకాయ అంజలి ఎప్పటి నుంచో నాతో ఉండాలని కోరుకుంటున్నాను. దాని గురించి డీటెయిల్గా చెప్తాను. రేపు లంచ్ వచ్చేయి. ద్రోహి. ద్రోహం. నిన్ను ప్రేమించిన అమ్మాయిని నేను ప్రపోజ్ చేయడం ద్రోహం. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను ప్రపోజ్ చేయడం అవకాశం. దీన్నే ఆపర్చునిటీ అంటారు. నువ్వు వెయిట్ చేసావు, గ్రాప్ చేసావు. నీకు అలవాటే కదా రూమ్కి వెళ్ళి కూర్చున్నాడు. ఏం లైఫ్ రా ఇది. ఓ ప్రేమ లేదు, ఓ పిచ్చి లేదు, జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఫ్రెండ్స్ మీద మమకారం లేదు. ఎందుకు ఈ బతుకు? ఉన్నా ఒకటి, చచ్చిన ఒకటి. ఈ డైలాగ్స్ ఎక్కడ విన్నాను? Lie is the only truth? సత్య, అంటే ఏడ్చేలే కానీ అది తొలిపేసి. అసలు సత్య అనేవాడే లేడా? నీ ట్రెడిషన్స్ నీ దగ్గర పెట్టుకో. ఇదంతా నా ఇమాజినేషనా? రా. అమ్మ ఆవకాయ అంజలి. అని సంతోష్ రియలైజ్ అవుతాడు.
అంజు చెప్పరా ఏడ్ చేయాలి కానీ ఆ తలిపేసి ట్రెడిషన్స్ నీ దగ్గరే పెట్టుకో. ఇటు బాధ ఏంట్రా? అమ్మ ఆవకాయ అంజలి